Andarki Namaskaram. Shreyas One City proudly presents pre-release event of KJQ, powered by Shreyas Utsav, Shreyas Corporate Club, and our jewelry partners are Vegas Jewelers and associate sponsor Priya Gold and Saregama Musiclo and ma PRVolu Vamshi Shekhar Garu. And today event organized by Shreyas Media, Bharat's #1 movie events and promotional company. SLV Cinemas banner pai Sudhakar Cherukuri garu producer ga, Nagesh gari cinematography lo, Shravan Katikaneni gari editing lo, Purnachandra Tejashwi gari musical lo, KK gari darshakatvam lo, manandaram kuda August 7th na world wide ga KJQ King Jackie Queen ni witness చేయబోతున్నాం. సో దీక్షిత్ శెట్టి గారిని అండ్ శశి ఓదెలా గారిని అండ్ మా బ్యూటిఫుల్ యుక్తి గారిని చూడబోతున్నాం. సో మా శశి గారు అయితే ఎక్కడా కూడా డెబ్యూగా అనిపించట్లేదు మేము ట్రైలర్ చూసినప్పుడు కానీ గ్లిమ్స్ చూసినప్పుడు కానీ. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో మీకు కూడా మీ అన్నయ్య గారు లాగా ఫుల్ సక్సెస్ అవ్వాలి ఈ సినిమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా మెర్సీ ఇంకా మేము కే ర్యాంప్ ఫీవర్లోనే ఉన్నాము. ఫర్ ష్యూర్ ఈ సినిమాలో కూడా భార్గవిగా మమ్మల్ని అందరినీ ఆకట్టుకోబోతున్నారని మాకు అర్థమైపోయింది. సో మరికొద్దిసేపట్లో మనందరికీ పలకరించడానికి ఈ టీంని బ్లెస్ చేయడానికి మైత్రి రవి గారు అండ్ సందీప్ రాజ్ గారు అండ్ శ్రీకాంత్ ఓడేలా గారు అండ్ అలానే సంపత్ నంది గారు రాబోతున్నారు. సో వాళ్ళందరికీ ముందుగా వెల్కమ్ చెప్పేస్తున్నాం. సో ఇవాళ కేకే గారిని కోల్పోవడం నిజంగా మనందరి దురదృష్టం. సో ఆయనకు నివాళులు అర్పిస్తూ సో వాళ్ళ అమ్మగారు నాన్నగారు అండ్ బ్రదర్ సిస్టర్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేసినటువంటి ఆకాష్ అండ్ భానుప్రకాష్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. యా వి వెల్కమ్ ఆకాష్ అండ్ భానుప్రకాష్. Hello everyone. Firstly, I'd like to thank all the people who are present over here. Eroju vachinanduku thank you. And KK sir, it's really upsetting that Eroju ayana manto lekapovam, but thank you so much sir for imagining me as Partha and giving me this role. I have always ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేద్దామని ఆలోచిస్తూ ఉండే అండ్ ఈ క్యారెక్టర్ చేయడానికి కేకే సార్ నన్ను ఇమాజిన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెద్ద స్క్రీన్ పైన మీరు నన్ను చూడలేకపోయినా ఐ హోప్ వెన్ ది ఆడియన్స్ సీజ్ ఇట్ యూ ఫీల్ ప్రౌడ్ ఫ్రమ్ అప్ దే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ హూ వాచెస్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్ మీరు ఖచ్చితంగా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఫిల్డ్ విత్ యాక్షన్, ఇట్స్ ఫిల్డ్ విత్ ఎమోషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలానే హర్షిత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, హియర్ వి వెల్కమ్ ఆర్ కింగ్ దీక్షిత్ శెట్టి గారికి సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. సో ఆల్రెడీ ఆయన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ని దసరాలోను గర్ల్ ఫ్రెండ్లోనూ చూడడం జరిగింది. అండ్ ఇప్పుడు KJQలో మన అందరినీ మరొక అద్భుతమైన ఇంటెన్స్ క్యారెక్టర్లో పలకరించిపోతున్నారు. కేకే సార్ ఆయన మనతో లేరు, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. శశి అన్న యంగర్ క్యారెక్టర్ జాకీ, థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ శశి అన్న దీక్షిత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ యా, లైక్ శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. KJQ August 7th వస్తుంది. సో ప్లీజ్ వాచ్, అందరూ తప్పకుండా చూడండి. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. స్పెషల్లీ ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ అండ్ మీడియా పర్సన్స్. నా పేరు హర్షిత్. నేను ఈ మూవీలో విలన్ సన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ కేకే గారికి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ ఈ మూవీ August 7th రిలీజ్ అవ్వబోతుంది. సో డెఫినెట్లీ అందరూ థియేటర్స్లో వాచ్ చేయండి.
అండ్ క్యాస్ట్ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ ఆల్ ద క్యాస్ట్, శశి అన్న, దీక్షిత్ అన్న అండ్ యుక్తి మ్యామ్. అందరూ చాలా కష్టపడ్డారు. ఎవ్రీ టెక్నీషియన్ వాళ్ళ స్వెట్ అండ్ బ్లడ్ మొత్తం పెట్టేశారు. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ August 7th వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, మా హీరో దీక్షిత్ శెట్టి గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. మేము ఎక్కడా కూడా మిమ్మల్ని కన్నడిగా లాగా ఫీల్ అవ్వట్లేదు. అసలు ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారు, బ్యూటిఫుల్ కథల్ని మా అందరికీ పరిచయం చేస్తున్నారు. సో ఈ కేజేక్యూ కూడా వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు మా జాకీ గారిని అండ్ అలానే గడ్డం నవీన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే రేఖా గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ బుల్లితెరపై ఎన్నో పాత్రల్లో చూసాం జాకీ గారిని. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా మంచి రోల్లో చూడబోతున్నాం. అండ్ అలానే గడ్డం నవీన్ గారు అండ్ రేఖా గారు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అందరికీ నమస్కారం. మనం ఆయనకి ఇచ్చేది ఈ సక్సెస్ తప్ప ఏమీ ఇవ్వలేం. నేను టీవీ సీరియల్స్ చేస్తున్న టైంలో నన్ను పిలిచి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అప్పుడు నేను ఒక సీరియల్ చేస్తున్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో నన్ను చూడడం, అప్పుడు అంటూ ఉండేవారు అప్పుడప్పుడు ఆయన కిరణ్ గారు, సార్ మీరు సినిమా మళ్ళీ చేయండి సార్, సినిమా నుండి వచ్చారు మళ్ళీ సీరియల్ కానీ వచ్చినోడు చేస్తాను, అలాగే పిలిచారు, ఇచ్చారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేరు, కానీ ఈ సినిమా సక్సెస్ ఆయనకు ఆత్మశాంతి కలిగిస్తుందని, ఎందుకంటే సినిమా మీద ఉన్న ప్యాషన్ అటువంటిది. డెఫినెట్గా ఇది మంచి విజయం అందుకుని ఆయనకి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ సార్, యాక్చువల్లీ ఈ భాను క్యారెక్టర్కి సెలెక్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు సార్ మన మధ్య లేరు. బట్ ఓకే, ఈ ఫిలిం మా అందరికీ గిఫ్ట్ అనుకోవాలి. అండ్ ఇంకా మా కింగ్ మా జాకీ, వెరీ గుడ్ కో యాక్ట్రెస్. అండ్ నిజంగా నాకు ఏం మాట్లాడే అర్థం కావట్లేదు. ఎనీవేస్, August 7th సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఒక ఫుల్ జోష్తో అయితే ఉంటారు. అంత మంచి ఫిలిం ఇది. ఎమోషన్స్, యాక్షన్స్, ఫుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇదంతా. అండ్ మా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా డిఓపి గారు, ఈ ప్రాజెక్ట్కి నన్ను రిఫర్ చేసిన స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా మీడియా అన్నలకు, అలాగే ఇక్కడ వచ్చిన మా కింగ్, జాక్, క్వీన్ వీళ్ళందరికీ కూడా స్వాగతం. ఫస్ట్ ఈ సినిమాలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, చాలామంది ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్ కేకే సార్. నేను జబర్దస్త్లో కామెడియన్గా అందరికీ తెలుసు. ఫస్ట్ టైం ఈ సినిమాలో విలన్కి బ్రదర్గా ఒక మంచి నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చాడు. అంటే సార్ నాకు పెద్ద పరిచయం లేకున్నా కానీ ప్రీతం అనే అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా నేను రావడం జరిగింది. అలాగే మా శ్రీకాంత్ గారు, అలాగే మా మహేష్ మేనేజర్ గారు వీళ్ళందరూ సహకారంతో సార్ని కలవడం, సార్ నన్ను సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్ ఇస్తే నేను నమ్మలే అసలు. నేను కామెడీ చేసేది సార్ ఇట్లా విలన్ క్యారెక్టర్ అంటే నువ్వు చేస్తావని చేయించాడు. నిజంగా నాకు ఇంతమంది డైరెక్టర్ తెలిసినా కానీ ఎవరు కూడా ఇవ్వలే. కానీ ఫస్ట్ టైం నాకు కిరణ్ సార్, నాకు తెలియకుండా కానీ అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు కిరణ్ సార్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఐ లవ్ యూ సార్, వి మిస్ యూ సో మచ్. అలాగే సార్ వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా సార్ లేని లోటు ఖచ్చితంగా ఉంటుంది సార్. మేమందరం మీ అందరికి సపోర్ట్ ఉంటాం సార్ ఖచ్చితంగా, డెఫినెట్గా మా కిరణ్ సార్ ఇలాగా. అండ్ అలాగే ఈ సినిమాలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారండి. ఫస్ట్ టైం ఈ సినిమాలో చూస్తే నవీన్ అనేటోడు కనబడాడు, ఇందులో ఒక షౌకత్ అనే క్యారెక్టర్ కనబడుతుంది, చాలా బ్రహ్మాండమైన క్యారెక్టర్. అలాగే ఇందులో శశి గారితో కాంబినేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే మన దియా హీరో అన్న పేరు మర్చిపోతున్నాయి, దీక్షిత్ అన్న, సారీ ఏమనుకోకన్నా, మా దీక్షిత్ అన్న. అలాగే మేడం మీరు కేరామ్ ద్వారా చూశాను, చాలా బాగా చేశారు. అండ్ మా రేఖా మేడం కాంబినేషన్ కూడా చేశాను, సూపర్గా ఉంది. అండ్ ఇందులో టెక్నీషియన్స్ అందరికి కూడా, మా కెమెరామెన్ సారు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరికి కూడా ఇంత మంచి పాత్ర ఇచ్చిన మా ఎస్ఎల్వి ప్రొడక్షన్స్కి ముందుగా థ్యాంక్ యూ సార్. ఒక గుర్తించి ఒక గడ్డం నవీన్కి ఒక మంచి పాత్ర ఇచ్చిన మా ఎస్ఎల్వి ప్రొడక్షన్కి. అండ్ అలాగే మేడం మీరు చాలా గోల్డెన్ యాంకర్ ఈ మధ్యకాలంలో. ఈ సినిమా కూడా హిట్ అవుతుంది, 100% బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాము.
ఆగస్ట్ 7న వస్తున్న ఈ సినిమాని ఖచ్చితంగా అందరూ థియేటర్లో చూసి మంచి సపోర్ట్ ఇస్తారని, మా కిరణ్ గారికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై కిరణ్ అన్న, జై కేజేక్యూ. థ్యాంక్ యూ. ఇలాంటి యాక్షన్ జోనర్లో వచ్చే ఫిలిమ్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఈజ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. పూర్ణచంద్ర తేజస్వి గారు అద్భుతంగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్. సో వీఆర్ లవింగ్ యువర్ వర్క్, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ దీక్షిత్ శెట్టి గారు నాకు తెలిసి ఆపోజిట్లో ఇంకొక హీరో ఉంటేనే పోటాపోటీగా నటిస్తారేమో. అసలు అటు దసరాలో అయినా ఇప్పుడు ఈ కేజేక్యూలో అయినా అసలు శశి గారు, దీక్షిత్ గారు నువ్వా నేనా పద అన్నట్టు కనిపిస్తుంది మాకు టీజర్ చూసిన, పాట చూసిన. అండ్ శశి గారు వాళ్ళ బ్లడ్లోనే ఉన్నట్టుంది ఆ టాలెంట్ అంతా కూడా. అండ్ ఎక్కడా కూడా యు ఆర్ లివింగ్ ద క్యారెక్టర్ అని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ సినిమాకి వర్క్ చేసినటువంటి మా ప్రొడక్షన్ డిజైనర్ని అండ్ అలానే సౌండ్ డిజైనర్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. మా ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్ రామిశెట్టి గారిని సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే సౌండ్ డిజైనర్ సౌమిత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello. Good evening, everybody. First thing I want to proudly say that Kiran is my best friend and I am his best friend too. I'm happy Kiran's family is here. I know how much they are missing him. For me, it is the same thing. I miss him equally like his mom. So, I want to talk a few things in an order. First thing, how Kiran finds people and believes in them so madly. Be it Soumit Garu, be it Purna Garu, be it Shashi Garu, Dikshit, Yukti, anybody, even Rekha Nirosha Garu, Venkat Garu. The thing is, he finds some talent in them and he believes it so much. Even if it is 7 years down the lane when Purna Garu joined us back, he gave a theme music for us some 7 years ago, just to make us understand what the film can be. Appadinchi, he was fixed on Purna and he made sure Purna is in the film. And Nagesh Garni, my DOP, Kiran Garu, he met him, he worked with him for Bommalata, if I'm not wrong. So he knows him from very long back and he believes in him so strongly that he is back in the film. And Kiran knows me as an assistant director. And I was working for my Guru Gar Raghavendra Garu and his son Prakash Garu. So he saw a talent beyond just assistant director and he harnessed it. Welcome. Yes, here we welcome our Maitri Ravi Gariki and Sampath Nandi Gariki. Heartiest welcome Welcome చెప్పేస్తున్నాం. Sampath Garu. అండ్ మా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. So I'll continue talking about Kiran and his magic of finding people. Hi, Sampath Garu. Hi, nice to see you. He knows me as an assistant director, but he knew so much art was in me because I'm an art director by passion. I come from an architecture background. So he saw this guy had something beyond just assistant direction. So he took me as an art director for his first film. Though being his first film, he had so much confidence in me. He spoke to Nagarjun sir and he told, I have a guy who's very good. I want him to be my production designer, and sir said yes to that. So whenever he sees talent, even the smallest audition he does, he knows this character can fit really well to him. Alane mana young actors and I was there for all the auditions. We took almost 3 months for auditions. And people were thinking I'm Kiran's assistant director. I was very proud about that. So we continued this journey and found all the best talent. We put everything in KJQ. Welcome Sudhakar. He is Kiran's friend. He is one of the backbone for the film too. So this is my journey with Kiran. And want to tell that there are two brilliant talents in the film. One is our sound designer Soumit Garu and the magician himself Purnachandra Garu. The film looks very awesome because of your work, sir, both of you. And Nagesh Garu, his talent of catching things. So I won't take much time. Wanted to tell that when Kiran wanted to do this film, we had a long chat.
మేము కిరణ్కి ఫిలిం లేని ఒక 15 years జర్నీ. ఐ వాజ్ మీటింగ్ కిరణ్ ఎవ్రీ డే. I traveled from Dilshuk Nagar. He was staying in Manikonda. That's like a very long distance. I can't stay without seeing him and talking to him. So I travel all the way. And when he was writing the script, he was telling me, ఎవరు చూడనట్టు హైదరాబాద్ని మనం చూపించాలి అని. సో వీ వెంట్ టు ఆల్ దీస్ క్రేజీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆఫ్ హైదరాబాద్. మా స్టోరీలో దాన్ని ఒక క్యారెక్టర్ లాగా తీసుకున్నాం. హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ అ గ్రేట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. So people who are from Hyderabad will be really proud of this film, and people watching all over would be loving this. I'll give the mic to Soumit now. Thank you very much. Hello everyone, my name is Soumit Deshmukh. I'm working as a sound designer on this film. I don't know what to say. He gave me this opportunity to stand on this stage, but did not give me the opportunity to say thank you, because he left us before the movie releases. He sent me the script and I read it and I called him. We discussed the plot, we discussed everything, and one question in the beginning I asked him that I brightly remember, that sir, what is the season we are trying to establish for the film? And he said, before I answer to you, you're working on this film, and the kind of encouragement he has shown for me to join the film is incredible, and I can never forget this. And after that, we were constantly in touch on phone, because I work in Mumbai, they are all in Hyderabad. So one day he called me, he said, you come to Poona Garu's studio in Bangalore. That's the only day and only time I met him. We spent one day, and later on the way back to the airport, he told me he has completed his engineering from Ahmednagar district, that his college in Maharashtra, and that's how we opened up to each other. That's how the 2 hours we spent. And I have to tell everyone that not a single phone call he missed. Every call he picked up, every answer he gave to me regarding the film. And I just can't accept the fact that he's not with us today. And before the film releases, he took an exit. It's a very tough thing to actually accept. I have to thank Shrikant Garu, you introduced me. Thank you SLVC entire team, Shekhar Garu, Mahesh Garu, Munna ji. I'm very thankful to you for all this hospitality. Shashi ji, very good friend I found in you. As all the cast, very thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ కేకే గారి మదర్ ఫాదర్ ఇక్కడికి రావడం జరిగింది. సో అమ్మ, మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ప్లీజ్. సభకు వచ్చినేసానండి, అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఇంత తొందరగా రిలీజ్ చేయడానికి కారణమైనటువంటి సుధాకర్ రావు గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కొడుకు, మా అబ్బాయి కిరణ్ సినిమాలంటే చాలా ఇష్టము. సివిల్ ఇంజనీరింగ్ చేసి కూడా సినిమా వైపు వచ్చాడు. కానీ మంచి టాలెంట్ ఉన్న పర్సను. ఆ అబ్బాయికి మన సుధాకర్ రావు గారు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఈ సినిమాలో సద్వినియోగం అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి వాడు ఇక్కడ లేకుండా అయిపోయాడు. అదొక్కటే కొరత. కానీ ప్రొడ్యూసర్ గారు కానీ, మిగతా ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మిగతా వాళ్ళందరికీ కూడా మా అబ్బాయికి బాగా సహకారం అందించారు.
కాబట్టి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ సినిమా మంచి హిట్ కావాలని, నిర్మాత గారికి కూడా మంచి జరగాలని, ప్రేక్షకులందరూ దీన్ని చూసి మంచి విజయం అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడున్నా మా అబ్బాయి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వాళ్ళకి కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ యువర్ లాస్. సార్ మీరు అబ్బాయి ఇంజనీర్ కావాలని ఎంతో ఆశపడ్డాము, కానీ ఏదో ఈ ఫీల్డ్లో బాగానే మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకు మీరంతా ఆశీర్వదిస్తే వాడు బాగుపడుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే కేకే గారి సిస్టర్ సుమా గారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్తే. మాకెవ్వరికీ తెలియని ఫీల్డ్, మాకెవ్వరికీ పరిచయం లేని ప్రపంచం. మా ఇంట్లోంచి ఫస్ట్ మీ అందరికీ కేకే మా బుజ్జి. లాస్ట్ మూవీ, దీని తర్వాత చాలా మూవీస్ చేస్తాడు అనుకున్నాము. ఈ మంచి హిట్ అవ్వాలని కాదు, అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. వాడి కష్టానికి మంచి రిజల్ట్ రావాలనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నేను కిరణ్ గారి బావు గారిని. కిరణ్ చాలా ఆశావాది, చాలా కష్టపడేవాడు, వెరీ సిన్సియర్ ఫెలో, వెరీ హానెస్ట్ ఫెలో కూడా. ఎప్పుడు ఎంతోమందికి సహాయం చేశాడు కిరణ్ ఉన్నప్పటి నుండి ఇంతమంది కొత్త కొత్త ఆర్టిస్టులను ఇంట్రొడ్యూస్ చేశాడంటే చాలా సంతోషం. మేము ఎప్పుడూ ఇలా అనుకోలేదండి, ఇంత మంచి పేరు తీసుకుంటాడు కిరణ్ అని చెప్పి. బట్ చాలా కష్టపడి ఈ సినిమా చేశాడు. భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని. కిరణ్ ఎక్కడున్నా చూస్తుంటాడు. ఈ సినిమా సక్సెస్ని కనీసం కిరణ్కు మంచి పేరు తెస్తుందని అనుకుంటున్నాను. అందరికీ ఈ సుధాకర్ గారు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, ప్రొడ్యూసర్ గారు బాగా కలిశారు, చాలా మంచోళ్ళు, మంచి టీం ఉంది, మంచి మ్యూజిక్ డైరెక్టరు, మంచి ఆర్ట్ డైరెక్టర్స్, మంచి యాక్టర్స్ ఉన్నారు. శెట్టి గారు, దీక్షిత్ శెట్టి గారు కూడా మంచి యాక్టర్సు. ఇలాంటి మంచి మంచి గొప్ప వాళ్ళని సెలెక్ట్ చేసి సినిమా బాగా సక్సెస్ కావాలని కష్టపడ్డాడు, రాత్రి పగలు కష్టపడ్డాడు కిరణ్. స్క్రిప్ట్ కూడా బాగా కష్టపడి తయారు చేసుకున్నాడు. దీని అన్ని ప్రతిఫలం కావాలంటే మీరందరూ సినిమాను బాగా చూసి ఆశీర్వదించాలి. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ ఒకసారి థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో కేకే గారు భౌతికంగా మన దగ్గర లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన తీసిన సినిమాల ద్వారా ఎప్పుడు మన మధ్యనే ఉంటారు. సో చివరగా మనం ఆయనకి ఏదైనా ఇవ్వగలుగుతామంటే ఈ కేజేక్యూని బ్లాక్ బస్టర్ చేయడమే. సో ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి మా డిఓపి నగేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ పూర్ణచంద్ర తేజస్వి గారికి కూడా సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ కిరణ్ గారికి నాకు యాక్చువల్గా నా ఫిల్మోగ్రఫీలో ఒక యాక్షన్ మూవీ ఇచ్చినందుకు ఆయన నాకు ఎలా అంటే లైక్ ఇందాక శ్రీకాంత్ అన్నట్టు బొమ్మలాట అనేసి ఒక మూవీకి ఆయన చీఫ్ అసోసియేట్, నేను అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్, అప్పటి నుంచి పరిచయము. ఈ మూవీకి నన్ను సెలెక్ట్ చేసి మొన్న 29th సెన్సర్ కాపీ చూసినప్పుడు ఈ అవుట్పుట్ చూసి నేను ఎస్పెషల్లీ ఎంత ఫీల్ అయినా, ఇది మా మూవీ ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఈ అవుట్పుట్ చూసి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కానీ యాక్టర్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు ముగ్గురు. నాకు లిటరల్గా ఫస్ట్ టైం చెయ్యి వణుకుతుంది కిరణ్ గారు ఆయన గురించి అంటే ఎలాంటి పర్సన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటి
అవి చిన్న చిన్నవి కానీ చెప్పడానికి కూడా ఓ ఇది అట్లే. కానీ నేను కిరణ్ గారు మొన్న ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను బెస్ట్ అవుట్ఫిట్ ఇచ్చానని నేను నమ్ముతున్నాను, అలాగే ఫీల్ కూడా అయ్యాను. థ్యాంక్ యూ కిరణ్ గారు. తర్వాత సుధాకర్ చెరుకూరి గారు, ప్రొడ్యూసర్ గారు, ఆయన మాతో ఒక్క రోజు కలిశారు అంతే. ఆయన ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే కిరణ్ గారికి కానీ నా టీంకి కానీ, అసలు ఇలాంటి ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ ఉండడం మనకి ఇండస్ట్రీకి చాలా ఎంత నాకు ఇందాక కార్లో వచ్చేటప్పుడు అదే అనుకున్నాను, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేసి. ఈ 4 మూవీస్ రన్నింగ్లో ఉన్నాయి. ఎంతమంది టెక్నీషియన్స్కి అవకాశం అది. మీరు డెఫినెట్గా చెప్తున్నాను, ఈ మూవీని మీరు కంపల్సరీ థియేటర్లో చూడండి. యూ విల్ ఫీల్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. ఎస్, హియర్ వి వెల్కమ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ నౌ, మా శ్రీకాంత్ ఓడేలా గారికి సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. సో దసరా అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశారు అండ్ ఇప్పుడు ప్యారడైజ్తో మన అందరినీ పలకరించబోతున్నారు మన శ్రీకాంత్ ఓడేలా గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. హలో, యా, ఇంకో విషయం అండి. ఇందాక కిరణ్ గారి మదర్ని చూస్తుంటే మళ్ళీ కిరణ్ గారిని చూసిన ఫీల్ వచ్చింది. ఆమె ఐస్ కానీ ఆమె నోస్ కానీ కిరణ్ గారు మళ్ళీ మాకు గుర్తు చేస్తున్నారమ్మా. సేమ్ డిట్టో మీరేం కిరణ్ గారే మీరు. ఓ మై గాడ్, అసలు మళ్ళీ ఆయన చూసిన ఫీల్ వస్తుంది మాకు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. Sorry, I can't speak much in Telugu. I can understand Telugu. I try to speak in English. What to say? Yeah, of course, I have to start with Kiran. It will be too emotional if we start telling about him. But I wanted to say 7-8 years back, one guy called and appreciated my work on my Lucia first movie, and he had a script and he wanted to work on that, and we just met and I tried to compose a tune and I sent him. So he liked it very much and he traveled to Bangalore all the way, and that project started and held up for a while, and we both we left it. So after 6-7 years, he once again called me, remembering that old tune. That is how the Kiran, in between, nothing happened much, conversation, anything. So that is how he picked every artist, technician, and I don't know why he showed so much love and encouragement to me. I can say till now I have worked on nearly 30 plus movies. The first movie, the Pawan Kumar is the one person who showed so much of faith and love onto me. Other than that, I can clearly say Kiran Garu is the next person who showed so much faith and love on me, especially on my work. That all
I can say about Kiran. And regarding the movie, like he's a different kind of, like he always wanted to do a non like regular movie which usually done in Telugu industry. He used to tell that, and the subject also he designed in such a way, and we all tried to achieve what he thought. Yeah, I have many things to say about him. Like, I will, yeah. So regarding the movie, like, so I can say all the actors, especially Deekshit Shetty. He is from Bangalore. I am very happy to work with him. I didn't work in Kannada movie with him, but fortunately I am working with Telugu movie. Yeah, I am very happy, and of course, all Telugu people know how good you are in performance. It totally reflect in this movie. And when Kiran Garu showed the who will be the Jack character, he showed Shashi Garu, and to be frank, I thought like I didn't liked it much, like how it suits and all. But once I saw the movie, like it was so perfect and so intense. I can say like no one could bring that character, and so amazingly done. That much of settled emotion, lot of things you have performed very well. Yeah, I can say both contrast character came very well, and of course the heroine Yukti. Yeah, she's amazing. So yeah, I like to thank producer Sudhakar Garu to to complete this movie even after such a situation. So I like to thank everyone, and I like to thank Telugu film industry to welcoming me. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, సో మరొకసారి ఇప్పుడే విచ్చేసినటువంటి మా శ్రీకాంత్ ఓడెలా గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. అసలు మార్కెట్లో ప్యారడైజ్ క్రేజ్ చూస్తుంటే మతిపోతుంది మా అందరికీ కూడా. సో టీజర్ కోసం, ట్రైలర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము అందరం కూడా. సో కేజేక్యూ, కింగ్ జాకీ క్వీన్, సో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లతోటి, అండ్ దీక్షిత్ శెట్టి గారు అండ్ శశి గారు ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ తోటి మన అందరం చూడబోతున్నాం. అండ్ స్పెషల్గా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్, అండ్ మా దీక్షిత్ శెట్టి గారు, శశి గారు పోటాపోటీగా నువ్వా నేనా అని నటించినట్టు అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. సో ఏం జరుగుంటుంది అన్నది తెలియాలి అంటే మనందరం కూడా August 7th కేజేక్యూని థియేటర్స్కి వెళ్ళి విట్నెస్ చేయాల్సిందే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరిని ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. మరొకసారి మా మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ డిఓపిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. వి రిక్వెస్ట్ డిఓపి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే ప్రొడక్షన్ డిజైనర్ని, సౌండ్ డిజైనర్ని కూడా మరొకసారి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Yes, now let me invite our beautiful యుక్తి తరేజా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రీసెంట్గా ర్యాంప్తో ర్యాంపేజ్ ఆడించారు మెర్సీగా, అండ్ ఇప్పుడు భార్గవిగా మన అందరినీ పలకరించబోతున్నారు ఆర్ బ్యూటిఫుల్ యుక్తి. హియర్ వి వెల్కమ్ ఆర్ యుక్తి. అండ్ అలానే బ్లాక్ బస్టర్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మా ప్రొడ్యూసర్ మైత్రి రవి గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఇవాళ ఈ టీంని బ్లెస్ చేయడానికి, విష్ చేయడానికి విచ్చేసినటువంటి మా సక్సెస్ఫుల్ సినిమాలకి ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ అధినేత రవి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఎస్ఎల్వి సినిమాస్ అధినేత, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించారు, అండ్ ఇప్పుడు కేజేక్యూతో పలకరించబోతున్నటువంటి మా సుధాకర్ చెరుకూరి గారికి కూడా సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక భర్త మహాశైలకు విజ్ఞప్తి అండ్ దసరా వంటి మంచి సినిమాల్ని మనకు అందించి అండ్ నెక్స్ట్ ప్యారడైజ్తో కూడా పలకరించబోతున్నారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ సెన్సేషనల్ డైరెక్టర్, దసరా అంటూ ఒక హైని క్రియేట్ చేసి అండ్ ఇప్పుడు ప్యారడైజ్తో పలకరించబోతున్నటువంటి శ్రీకాంత్ ఓడెలా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఎన్నో అద్భుతమైన సినిమాల్ని, క్లాసిక్ సినిమాల్ని మనకు అందించినటువంటి మా డైరెక్టర్ సంపత్ నంది గారికి కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, ఓడెలా 2 వంటి
అద్భుతమైన సినిమాని మనకు అందించినటువంటి మా డైరెక్టర్ సంపత్ నంది గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ హీరో శశి ఓదెలా గారికి కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో జానకి రామ్గా తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయినటువంటి ఆర్ డెబ్యూ హీరో శశి గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. అండ్ ఆయన కన్నడిగలాగా కనిపిస్తారు కానీ మన తెలుగు అబ్బాయిలకి ఏమాత్రం తక్కువ కాదు. తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో దసరాలో అండ్ గర్ల్ ఫ్రెండ్లో మన అందరినీ మెస్మరైజ్ చేసి అండ్ ఇప్పుడు కింగ్గా ఈ కేజీక్యూలో మన అందరినీ పలకరించబోతూ ఉన్నారు ఆర్ దీక్షిత్ శెట్టి గారు ఈస్ హియర్. అండ్ అలానే రేఖా గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జాకీ గారిని అండ్ గడ్డం నవీన్ గారిని కూడా గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే ఆకాష్, భానుప్రకాష్, హర్షిత్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే కలర్ ఫోటో అంటూ క్లాసిక్ సినిమాని మనకు అందించినటువంటి మా డైరెక్టర్ సందీప్ రాజ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి సీటెడ్. ఎక్కడున్న ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మా డైరెక్టర్ సందీప్ రాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి ఈ మూవీ అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉన్నాను. చాలా 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 ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మొన్న ఇంకా ట్రైలర్ చూసాక చాలా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ మోడ్లోకి వెళ్ళాను. ఎప్పుడు రిలీజ్ అవుతుంది చూద్దాము అని చెప్పి. సో ఈరోజు నాకు శశి పిలవంగానే ఇమీడియట్గా ఇంకా రావాలి, ఇలాంటి సినిమాలో కనీసం ఇలా అయినా ఒక భాగం అవ్వాలి అన్న ఉద్దేశంతో వచ్చాను. మొత్తం టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో ఇదేంటి ఒక ఇలాంటి జానరాలో ఇలాంటి ఒక రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ చాలా రేర్గా, అంటే స్టార్స్తో రావటం వేరు, న్యూ కమర్స్తో రావటం వేరు, ఒక మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎంతూజియాస్టిక్ పీపుల్ రావటం వేరు. ఇదేంటంటే ఆ కసి కనిపించింది ఈ సినిమాలో. హోప్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఏ వన్ ఆఫ్ ది కైండ్ ఫిలిం అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేర్వెల్ ఫిలిమ్స్. అండ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా సంపత్ నంది గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే. ఫస్ట్లీ మీడియా ఫ్రెండ్స్కి, మిత్రులందరికీ నమస్కారం. వచ్చిన గెస్టులకి, ముఖ్యంగా మా కిరణ్ గారి మదర్ సాయిలీల గారికి, శ్రీరాములు గారికి, డాక్టర్ శ్రీరాములు గారికి, చాలామందికి తెలియదు, ఆయన చాలా పెద్ద డాక్టర్. ఆయన శ్రీరాములు గారికి నమస్తే అండి. కిరణ్తో రావాల్సింది నేను ఇక్కడికి, కిరణ్ కోసం వచ్చాను. కిరణ్ది నాది 20 years ఆఫ్ ఫ్రెండ్షిప్. బిగినింగ్ డేస్లో ఇద్దరం కలిసి వర్క్ చేసాం ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ రైటర్స్గా. అప్పటి నుంచి నాకు కిరణ్తో అసోసియేషన్ ఉంది. చాలా మంచి రోజులు కూడా ఉన్నాయి. ఎన్నో December 31st నా రూమ్లో ఎన్నో స్టోరీ డిస్కషన్లు అతని రూమ్లో జరిగేవి. ఇక్కడ కూర్చున్న ఇందాక 20 నిమిషాల్లో 20 సంవత్సరాల జర్నీ అలా కళ్ళ ముందు ఫ్లాష్ అయింది. తను మనల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి 2 రోజుల ముందు కూడా నాతో చాలాసేపు మాట్లాడాడు. ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మనం రాగానే 101లో మన పాత ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మనం కేజేక్యూ సినిమా చూపిద్దాం, అందరు ఒపీనియన్ తీసుకుందాం, ఏమైనా కరెక్షన్లు ఉంటే చేద్దాం, చాలా మంచి సినిమా చేద్దామని చెప్పాడు. కానీ అందరికీ, మమ్మల్ని అందరినీ, ఎస్పెషల్లీ మా బ్యాచ్ ఒకటి ఉంది, అందరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు ఆయన. కిరణ్ది కొంచెం రాడికల్ థింకింగ్ అండి. ఆయన కొంచెం రెబలెస్గా ఉంటాడు. స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి, ఎవరికి బెండ్ అయ్యే టైప్ కాదు. చాలామందికి తెలియదు ఆయన గురించి, దగ్గరగా ఉన్న వ్యక్తిని నేను. అందుకే కేడి సినిమా తర్వాత ఇంతకాలం పట్టింది ఇంకో సినిమా పట్టుకోవడానికి, చేయడానికి. ఆయన ఏది చేసినా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్. మా ఇద్దరికి క్రియేటివ్గా కొంచెం నేను కమర్షియల్ వైపు ఉండేవాడిని, ఆయన కొత్త థాటు, కొత్త కంటెంట్ అంటుండేవాడు. అక్కడ కొంచెం చిన్న గ్యాప్ ఉండేది. కానీ ఫ్రెండ్స్గా మాత్రం వి వర్ ఆల్వేస్ టుగెదర్. ఎంత దూరంలో ఉన్నా, ఆయన మణిరత్నం గారి దగ్గర ఉన్నా, ఇక్కడ వేరే ప్రకాష్ గారి దగ్గర వర్క్ చేస్తున్నా, ఎప్పుడు అప్డేట్స్ షేర్ చేసుకునే వాళ్ళం. ఈ సినిమా, ఈ కేజేక్యూ కూడా మొదట్లో అప్పుడు నేను వేరే సినిమా చేస్తున్నాను, నాకు స్క్రిప్ట్ పంపించారు, చదివిన వెంటనే నేను చేయాల్సింది.
కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఆ తర్వాత చెరుకూరు సుధాకర్ గారు చేస్తున్నారనగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చేస్తే అది చాలా తక్కువలో అసలు ఎలాంటి రిసోర్సెస్ లేకుండా చేయాల్సి వచ్చేది. ఆ స్క్రిప్ట్ సుధాకర్ గారి చేతుల్లో పడడానికి కారణం నా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ సుధాకర్ గారు మీరు ఈ సినిమా చేయడం అనేది చాలా 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 పెద్ద విషయం అండి. నా ఫ్రెండ్కి ఫ్రెండ్స్ అందరూ ఆయనకి ఏమైనా అయినప్పుడు మేము పక్కన ఉండడం చాలా చిన్న విషయం. అందరం ఉండాలి. ఆ లాస్ట్ డే రోజు కూడా మార్నింగ్ నుంచి మేము అందరం అక్కడే ఉన్నాం, ఆయనకు కావాల్సిన ఫ్రెండ్స్ అందరం. కానీ సుధాకర్ గారు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే హాస్పిటల్లో ఉండి తన టీం అందరూ ఉండి కథ చెప్పినప్పుడు ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదని చెప్పిన సుధాకర్ గారు ఆయన కష్టం వచ్చినప్పుడు కూడా ఎంతైనా పర్వాలేదు తనని కాపాడండి అని నిలబడ్డారండి సుధాకర్ గారు. ఇది ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ చేసినట్టుగా నేను వినలా. ఒక ప్రొడ్యూసర్ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సరే ఏమైంది, ఓకే చూద్దాంలే అని మాట్లాడే మాటలు విన్నాను. నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక జర్నీ ఉంది, ఒక సక్సెస్ఫుల్ జర్నీ ఉంది, చాలామందిని చూశాను. కానీ సుధాకర్ గారిలో ఆ రేరెస్ట్ క్వాలిటీ చూశాను నేను. సుధాకర్ గారు మీరు నా ఫ్రెండ్కి చేసింది ఎప్పటికీ మా ఫ్రెండ్స్ అందరం ఎప్పటికీ మర్చిపోలేమండి. తప్పకుండా ఈ సినిమాలో చేసిన మన శ్రీకాంత్ వదిల వాళ్ళ బ్రదర్ చాలా బాగా చేస్తాడు ఆయన. నేను చూశాను దీనికి సంబంధించిన క్లిప్స్ కానీ ఫుటేజ్ కానీ. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఆయన చివరిలో చెప్పిన మాట ఏంటంటే ఈ సినిమా అందరికీ నచ్చాలి, ఈ సినిమా అందరికీ చేరాలి. 2 రోజుల ముందు చాలాసేపు మాట్లాడాడు నాతో. ఆయన కోరుకున్నట్టుగానే నేను భగవంతుని కోరుకుంటున్నాను, ఈ సినిమా మీ అందరికీ రీచ్ అవ్వాలి, మీ అందరికీ దగ్గర అవ్వాలి, ఈ సినిమా మీ అందరికీ నచ్చితే ఆ తల్లిదండ్రుల కన్నీళ్ళలో ఉన్నటువంటి బాధ కనీసం కొంచెమైనా తగ్గుతుంది. దయచేసి ఆగస్టు 7న ఈ సినిమా చూడడానికి థియేటర్కి రండి. మా కిరణ్ మా ఫ్రెండ్ చేసిన సినిమాను చూడండి, మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. ఇది ఒకటే నేను నా ఫ్రెండ్ తరఫున కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా బ్యూటిఫుల్ హీరోయిన్ యుక్తి తరేజా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. హలో అందరికీ నమస్తే. I'm standing here on the stage because of my director KK. నాకు ఇప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు మన మధ్య లేకుండా వెళ్ళిపోయారు, which is very unfortunate. But he once told me that flowers are offered once we are gone, but a kind word once we are still there is far more valuable. I just felt like saying it on this stage. And moving on to all the people who are here, I want to thank everyone. I want to thank my Telugu audience for all the love you guys have been giving me. My very hardworking and handsome co-stars, Dikshit and Shashi, thank you for being so entertaining. And I had a wonderful time working on this film. And this production house, they launched me with the film Rangabali. And this was the second film they immediately gave me after that. And I'm very grateful for that, Sudhakar sir. Thank you so much for believing in me. And all the people who are here on this stage, I want to thank everyone for showing so much support for our film KJQ. Thank you so much. Our film is coming on 7th of August. And please go and watch it. It's a tribute to our director. And we have made this film with so much love and hard work. Thank you so much. Thank you. థ్యాంక్ యూ యుక్తిజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా మైత్రి రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. కేజేక్యూ కొంచెం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, అందుకే కొంచెం టోన్ కూడా వేరేగా ఉంది. ఇది మా సుధాకర్ కాల్ చేసి ఇలా ఫంక్షన్ ఉంది రావాలంటే సుధాకర్ అండ్ శ్రీకాంత్ కోసం ఇక బయలుదేరి రావాల్సి వచ్చింది. అలాగే ఐ థాట్ ఐఎమ్ కమింగ్ ఫర్ మై ఫ్రెండ్స్, కాదు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ఇదివరకు చెప్పారు కానీ నేను ఏదో జస్ట్ స్లిప్ ఆఫ్ మై మైండ్. తర్వాత కేకేది ఇంత బరువైన స్టోరీ ఉందని ఇప్పుడే నాకు ఐ కేమ్ టు రియలైజ్.
సరే, టాకింగ్ అబౌట్ కేకే ఇన్ ద ఎండ్, అండ్ ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమింగ్ టు ద ఫిలిం కేజేక్యూ అన్న దాంట్లోనే ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉందండి. యూజువల్గా ఆర్డర్ ఏంటంటే కింగ్, క్వీన్, జాక్ అంటాం. ఇదేదో కింగ్, జాక్, క్వీన్ అన్నారు. దానికి కూడా ఏదో లాజిక్ ఉండే ఉంటుంది, ఏదో డిఫరెంట్గా అనిపించింది. అలాగే ఈ సినిమా ఆ ట్రైలర్ కానీ చూస్తుంటే ఇంత యంగ్ టీమ్ ఇంత బ్రహ్మాండంగా చేసిన సినిమాటోగ్రాఫర్ ఆయన చూసినాక, ఆ విజువల్స్ చూసినాక ఆయన చూస్తే చాలా నార్మల్గా ఉన్నారు, ఇంత బ్రహ్మాండంగా చేశారు అనిపించింది. ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎక్సెల్డ్. అక్కడ ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. ఈ అందరూ చాలా కసిగా కిరణ్కి మంచి ట్రిబ్యూట్ ఇవ్వాలని పనిచేసినట్టు అనిపిస్తుంది. అలా కమింగ్ టు అవర్ దీక్షిత్ శెట్టి, ఆయన గురించి చెప్పాల్సిన లేదు, మనం రీసెంట్గా దసరాలో చూసాం, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అలాగే శశి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూటింగ్. నాకు తెలిసి శ్రీకాంత్ చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. వాళ్ళ తమ్ముడిని ఈ క్యారెక్టర్లో పెట్టాడు అంటే, హీరోగా డెబ్యూ చేశాడంటే, అరే నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్గా కొంచెం పెద్దోడిని అయ్యా కాబట్టి నేను అడిగితే పెట్టుకుంటారు, కానీ అది ఆ పేరు వస్తుందేమో సరిగ్గా చేయకపోతే అనేది కూడా అన్నీ ఆలోచించి ఇతన్ని క్యాష్ చేశారంటే డెఫినెట్గా ఇతను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడని కంపల్సరీ నమ్ముతున్నాం. అలాగే శశి, నీ మీద ఎడిషనల్ బర్డెన్ అది, మీ అన్నయ్య పక్కన ఉండటం వల్ల నీ మీద ఎడిషనల్ బర్డెన్ అది. డెఫినెట్గా అవన్నీ దాటి నువ్వు బ్రహ్మాండం చేసావు అనిపిస్తుంది. సో అండ్ హీరోయిన్ యుక్తి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆ ట్రైలర్లో చూస్తుంటే చాలా కట్ కూడా ఎంతో బాగుందండి. అది ఏదో చిన్న ఒక సెమీ హాలీవుడ్ కట్ లాగా అనిపించింది నాకు. ఏదో చాలా ఫీమేల్ క్యారెక్టర్స్ కానీ ఇది కానీ సినిమా డెఫినెట్గా చాలా ప్రామిసింగ్గా ఉంది. నేను చూస్తుంటే కమింగ్ శ్రీకాంత్ డైరెక్షన్లో వచ్చే ప్యారడైజ్కి ఇదేదో చిన్న ట్రైలర్ లాగా ఉంది ఈ సినిమా. బ్యాక్డ్రాప్ కూడా అక్కడ కూడా ఏదో చార్మినార్ అన్నారు, ఇక్కడ కూడా ఏదో చార్మినార్ అంటున్నారు, ఏదో ఉంది మొత్తానికి. సో ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినాక సినిమా మీద చాలా చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సినిమా డెఫినెట్గా ఆడుతుంది. అందులో ఈ మధ్య సినిమా అబోవ్ యావరేజ్ అన్నా సరే కూడా జనాలు చాలా ఎంకరేజింగ్గా వచ్చి చూసి చాలా మంచి హిట్లు చేస్తున్నారు అని చెప్పి అనవసరం వెనక్కి తవ్వమాకండి, ఏది యావరేజ్ ఫీల్ ఇదని కాదు. సినిమా బాగానే ఉందంటే, ఇదివరకు రోజుల్లో బాగానే ఉందంటే వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా అందరూ బాగా థియేటర్స్కి వచ్చి చాలా ఎంకరేజింగ్గా ఉంది ఇప్పుడు. అలాగే ఈ సినిమా నిజంగానే బాగుంది అనే డెఫినెట్గా టాక్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్ అండి ఫర్ యువర్ బిగ్ రిలీజ్ ఆన్ August 7th. ఎవ్రీ వన్ వాచ్ ఇన్ థియేటర్స్, డోంట్ మిస్ దిస్ ఫిలిం, వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. అలాగే అండ్ అబౌట్ కిరణ్ మాట్లాడాలంటే, కిరణ్ గారు ముందర మా సుధాకర్ గురించి చెప్పాలి. ఒక సినిమా తీయటం అనేది స్క్రిప్ట్ నుంచి రిలీజ్ చేసేదాకా ఎన్ని కష్టాలు ఉంటాయో అన్నీ తెలుసు. దాంట్లో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్కి ఏమన్నా అయితే ఇంకెంత కష్టపడాల్సి వస్తుందో ఇవన్నీ కూడా అవన్నిటినీ చాలా పాజిటివ్గా బ్రహ్మాండంగా తీసుకొచ్చిన సుధాకర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. బ్రహ్మాండంగా ఆర్ట్స్ అన్నిటినీ తోసి చాలా విక్టోరియస్గా వచ్చావు. నెక్స్ట్ ఇక రిలీజ్ డెఫినెట్గా చాలా పాజిటివ్గా ఉంది. దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది, సినిమా బాగా ఆడుతుందని. కమింగ్ టు కిరణ్ గారు, ఇందాక వాళ్ళ మదర్ శైలజ గారు బాధపడుతుంటే చాలా ఇది అనిపించిందండి. ఎందుకంటే ఆ పెయిన్ నేను 18 years 19 years మా మదర్ చనిపోయినప్పుడు ఎంత పెయిన్ ఉండేదో నాకు రికలెక్ట్ చేసుకుంటే అనిపించింది. కానీ ఇక్కడ వయసు వరుస దట్టు చెట్టు అంత కొడుకు మన ముందర లేడంటే ఎంత బాధో అర్థమవుతుందమ్మా. కానీ ఈ సందర్భంగా ఒకటే రిక్వెస్ట్, కిరణ్ ఇక్కడే ఉన్నాడు, ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు, ఈ సినిమా గురించే తపన పడుతున్నాడు. ఈ సినిమా మన విలేకరులు కానీ అందరికీ పేరుని రిక్వెస్ట్ చేసేది అంటే మీ జేబులోంచి ఆ పావలా కూడా తీసేయండి. ఆ రోజున రివ్యూలు కానీ ఈ కానీ చిన్న హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అందరూ ఆ పాజిటివ్ ఉంటే, అలాగే ప్రేక్షకులు అందరూ ఎన్నో సినిమాలు చూశారు, ఎన్నో ఆదరించారు. ఈ సినిమాని ఆ దృక్పథంతో అట్ ద సేమ్ టైం సినిమా డెఫినెట్గా బాగుంటుందని నమ్మి అందరూ వెళ్ళండి. దానిలో వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్గా తీసుకెళ్ళండి. సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అందరూ తద్వారా ఈ సినిమా తీసిన వాళ్ళ కాడి నుంచి మన అందరం కలిసి కిరణ్కి గ్రాండ్ ట్రిబ్యూట్ ఇద్దాం. అలాగే వాళ్ళ పేరెంట్స్లో కానీ వాళ్ళ అక్క బావగారు అందరి కళ్ళలో ఆనందం చూద్దాం. ఈ విధంగా అన్న డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ కాంట్రిబ్యూట్ యువర్ బెస్ట్ వాట్ యూ కెన్ డూ ఈ సినిమా గురించి, కిరణ్ గురించి. అలాగే కేజేక్యూ
షూర్ షార్ట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న ప్రతి సోలు కోరుకునేది అదే. వాళ్ళతో పాటు నేను కూడా బలంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, మేము చిరు లీక్స్ లాగా మైత్రి రవి లీక్స్ అని ఒక తమ్నైల్ వేసుకుందాం అనుకుంటున్నాం. ఫౌజీ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తే. ఫౌజీ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ స్పీడ్ పేస్ అండి. December 3rd యాజ్ వీ మెన్షన్, కంపల్సరీ December 3rd, December 2nd ప్రీమియర్స్తో వస్తామండి వరల్డ్ వైడ్. అదైతే ఫర్ ష్యూర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ కేజేక్యూని అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో మనకు అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ టైంలో కిరణ్ మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉందండి. August 7th అందరూ థియేటర్లో కేజేక్యూ చూడండి. డెఫినెట్గా మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో దసరా తర్వాత ప్యారడైజ్ అంటూ జస్ట్ పోస్టర్తోనే యావత్ ప్రపంచాన్ని షేక్ చేసినటువంటి మా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. కేజేక్యూ కిరణ్ సార్ డ్రీమ్ ఇది. నాకు పెద్ద పరిచయం లేదు, చాలా తక్కువ పరిచయం, కానీ కలిసిన ప్రతిసారి నాకు అనిపించింది ఏంటంటే చాలా ప్యూరెస్ట్ సోల్ అయినా, మోర్ దెన్ డైరెక్షన్, రైటర్ ఇవన్నీ పక్కన పెడితే చాలా ప్యూరెస్ట్ సోల్. నాకు కలిసిన ప్రతిసారి ఏదో అర్జున్ రెడ్డిలో విజయం చూసినట్టు అనిపించేది. స్ట్రీట్ డాగ్స్ అన్నీ రూమ్లో పెట్టుకొని తిరుగుతుండేవాడు, అదొక వైబ్ ఆయన. బట్ యా, చాలా ప్యాషనేట్గా తీశాడు ఈ సినిమా. యాజ్ ఎ ఫిలిం మేకర్ మనం తీసిన ప్రతి సినిమా చూపించాలి, చూడాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది అందరికీ. అది ఆయన ఆల్మోస్ట్ ఫిల్ అవ్వకుండా అయింది. సో ఇది ఆయన గురించి మోర్ దెన్, ఇప్పుడు నాకు ఈ బ్రదర్ శశి, ఇప్పుడు దీక్షిత్, సుధాకర్ సార్, వీళ్ళందరూ నాకు ఇండస్ట్రీలో తెలిసిన దాంట్లో వీళ్ళే క్లోజ్, చాలా క్లోజ్. వీళ్ళకి మించి ఇంకెవరు తెలియదు. సో వీళ్ళ ముగ్గురు కంటే నేను కిరణ్ సార్ గురించి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓదెలా గారు ఒకసారి రండి. August 6th ఎలానో టీజర్ వస్తుంది, సో మేమందరం కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఎలా ఉండబోతుంది? అసలే నిన్న August 1st అని నాని గారు ఇంకొక పోస్టర్ని రిలీజ్ చేశారు. సో క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోయింది. సో ఎలా ఉండబోతుంది టీజర్? యా, August 6th తగలబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇంత సైలెంట్గా చెప్తున్నారు? ఈయన ఏం చెప్తారనుకున్నా అసలు ఒక్క పదంతో మా అందరు నోర్లు మూయించేశారు మీరు. ఎస్, సో మా శశి ఓడెలా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో జానకి రామ్గా మన అందరినీ పలకరించబోతున్నారు ఆర్ డెబ్యూ హీరో. గట్టిగా ఒక్కసారి శశి గారి కోసం క్లాప్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అండ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మార్నింగ్ సందీప్ అన్నకు మెసేజ్ చేయగానే మచ్చా నేను వస్తాను, నేను సపోర్ట్ చేస్తాను ఈ సినిమా అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సంపత్ నంది సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలుసు మీరు కిరణ్కి ఎంత క్లోజ్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. రవి సార్, థ్యాంక్స్ ఫర్ మీ సపోర్ట్, విల్ హెల్ప్ అస్ ఎ లాట్. సో కేజేక్యూ, ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్ సుధాకర్ సార్. ఎందుకంటే ఆయన ఎన్నో పెద్ద సినిమాలు చేస్తున్నవాడా, ఒక చిన్న సినిమా చేద్దాం అనుకున్నప్పుడు హీ కుడ్ హ్యావ్ చూజన్ ఒక ఎంటర్టైనరో, ఒక రామ్ కామో ఇలాంటివి చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఒక ఆఫ్ బీట్ కథను నమ్మి ఇలాంటి సినిమా చేయొచ్చు అని ఒక నమ్మకంతో ఈ సినిమా చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐల్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్. అండ్ అలాగే ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై క్రూ అండి. లాస్ట్ 10 days నుంచి వీ ఆల్ ఆర్ వర్కింగ్ టుగెదర్. ఎస్పెషల్లీ మా ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్, రామ్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ పూర్ణ సార్, అండ్ ఆర్ మిక్సింగ్ అరవింద్ మీనన్ సార్, అండ్ సౌండ్ డిజైనర్ బై సౌమిత్ దేశ్ముఖ్. చాలా కష్టపడుతున్నాం అందరం ఈ సినిమాని ఎలా అయినా కిరాణా డ్రీమ్ని బయటికి తీసుకురావడానికి కష్టపడుతున్నాం. అండ్ అలాగో థ్యాంక్స్ ఫర్ నగేష్ సార్ ఫర్ వండర్ఫుల్ విజువల్స్. ఒక ఎర్తీ టోన్స్తో చాలా మంచి విజువల్స్ ఇచ్చాడు. సో కేజేక్యూ ఈ సినిమా గురించి చెప్పాలంటే
కిరణ్ అన్న ఒక థింగ్ చెప్పేటోడు ఎప్పుడు మా అందరికీ. సో సింపుల్గా అదొకటి చెప్తా మీకు. దావుద్ ఇబ్రహీం దావుద్ ఎలా ఎండ్ అనే సినిమాలు చాలా ఉంటాయి. వాడు అంత స్థాయికి వెళ్ళడానికి ఎంతమందిని చంపిండు అవన్నీ చాలా సినిమాల్లో చూస్తుంటారు. బట్ దావుద్ వాడి వైఫ్తో ఎలా ఉంటాడు, వాడి బెస్ట్ ఫ్రెండ్తో ఎలా ఉంటాడు, కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తాడు ఇంట్లోతో, వాడి ఎమోషన్స్ ఏంటి, మార్నింగ్ టు నైట్ వాడి దినచర్యలో వాడి ఎమోషన్స్ ఏంటి, వాటి మీద డీల్ చేసే సినిమానే కేజేక్యూ. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ దీక్షిత్ అండ్ యుక్తి. దీక్షిత్ ఒక ఆల్మోస్ట్ 4 years నుంచి ఫ్రెండ్స్ మేమిద్దరం. అండ్ ఐ డోంట్ థింక్ ఐ విల్ గెట్ ఎ బెటర్ co-star టు స్టార్ట్ మై కెరియర్ విత్. థ్యాంక్స్ దీక్షిత్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ గైడింగ్ మీ అండ్ కరెక్టింగ్ మీ. అండ్ కమింగ్ టు యుక్తి, యుక్తి ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రెటీ ఫేస్ బట్ ఆల్సో ఎ ఇంక్రెడిబుల్ పర్ఫార్మర్. ఈ సినిమాతో మీ అందరికి తెలుస్తుంది. షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఎస్పెషలీ ఒక తెలుగు రాని ఒక అమ్మాయి వచ్చి అంత ఎమోషనల్స్ క్యారీ చేసిందంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. థ్యాంక్స్ యుక్తి ఫర్ బీయింగ్. అండ్ ఆల్సో సుధాకర్ గారని హూ హెల్ప్డ్ అస్ త్రూ అవుట్ దిస్ జర్నీ ఫ్రమ్ లాస్ట్ 2 months ఎడిట్ కానీ ప్రతి ఒక్కటి. అండ్ ఆల్సో దేర్ ఇస్ వన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్. హిస్ నేమ్ ఇస్ రాజా. మాతో ఎవ్రీ డే హీస్ వర్కింగ్. ఇప్పుడు కూడా పాప అన్నపూర్ణలో కూర్చొని హీస్ వర్కింగ్ ఫర్ ద ఫిలిం. సో ఐ వాంట్ టు థ్యాంక్ రాజా. ఇఫ్ ఎనీవన్ ఎవరికైనా ఈ సినిమా నుంచి ఏదైనా రావాలి హిట్ అయితే అంటే దట్ విల్ బి రాజా. థ్యాంక్స్ రాజా ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్లీ ఒక మనిషి గురించి చెప్పాలి, కిరణ్. అంటే ఒక మనిషి నమ్మితే ఇంత దూరం వెళ్తాడా, నమ్మిన దానికోసం ఇంత గట్టిగా నిలబడతాడా అనేదానికి ప్రతిరూపమే మా కిరణ్ అన్న. జెర్సీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆపేసి ఓడిపోయినోడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినోడు లేడని. ఐ థింక్ దట్ సూట్స్ వెల్ ఫర్ కిరణ్ అన్న. ప్రతి క్షణం తను నమ్మిందే చేసిండు, తను నమ్మిన సినిమా మీద నిలబడ్డాడు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల ముందు రాసుకున్న కథ ఇది. బట్ ఏదో ఒక రోజు వర్క్ అయిద్ది అని నమ్మి ఈ రోజు వరకు వెయిట్ చేసి, బట్ ఇట్స్ వెరీ సాడ్ దట్ మనతో లేడని. అండ్ ఆల్సో ఆ మనిషి నన్ను డే 1 నుంచి నమ్మిండు. సో ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు యాక్టర్గా ఛాన్స్ వచ్చిందని ఒక ఎక్సైట్మెంట్ ఉండదు, ఇది చేయాలి అది ఇదని. బట్ త్రూ అవుట్ ది జర్నీ, ఒక 3 years జర్నీ ఉంది ఈ సినిమాతో. బట్ ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ బ్యాక్, మోర్ దెన్ అన్ యాక్టర్ ఇట్ థాట్ మీ అ లైఫ్. ఎందుకంటే మా ఇంట్లో రోజు పొద్దున్న నేను ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ని చూస్తా. ఫస్ట్ సినిమాతోనే 100 crores కొట్టిన డైరెక్టర్. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ ఫస్ట్ సినిమా ఫెయిల్యూర్ అయిన ఒక డైరెక్టర్ని నేను చూసా. సో ఐ వాంట్ టు టెల్ యూ ఓన్లీ వన్ థింగ్, సక్సెస్ని హ్యాండిల్ చేసినాడు కాదు, ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేసినాడే తూపని. బట్ ఐ థింక్ కిరణ్ డిజర్వ్స్ లిటిల్ ఫేర్వెల్. ఇది నా డెబ్యూ, ఆ దీక్షిత్ యుక్తిదా మా అందరిది పక్కన పెడితే దిస్ ఫిలిం ఇస్ అ లిటిల్ ట్రిబ్యూట్ ఫ్రమ్ ఆల్ అవర్ టీమ్ టు కిరణ్ అన్న. ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం అండ్ సపోర్ట్ అస్. ఐఎమ్ సో సారీ ఫర్ యువర్ లాస్ అమ్మ. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా హీరో దీక్షిత్ శెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దసరాలో తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకున్నారు. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ ధన్యవాదాలు. తెలీదు, ఒక 8-9 months ముందు గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయింది. సో ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక భయం ఉంటుంది. సినిమా ఎలా జరుగుతో ఎలా అవుతుందో అనే ఒక భయం ఉంటుంది. కానీ ఈ ఫీలింగ్ చాలా కొత్తది నాకు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం డైరెక్టర్ లేకుండా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే నేను ప్రతిసారి సినిమా రిలీజ్ దగ్గరకు వస్తుంటే నేను డైరెక్టర్కి ఒక 10 సారి కాల్ చేస్తాను, ఏం జరుగుతుంది, ఇదేం జరుగుతుంది, అదేం జరుగుతుంది, ఇది ఎలా అవుతుందని. బట్ టుడే ఐ డోంట్ నో హూమ్ టు కాల్. అండ్ దిస్ ఫీలింగ్ ఈజ్ వెరీ ఫస్ట్ టైం ఐఎమ్ ఫేసింగ్ ఫ్రమ్ పాస్ట్ 13 years. చాలా బాధగా ఉంది. బట్ శశి అన్నీ కవర్ చేసేసాడు ఆల్మోస్ట్. ఎప్పుడూ కిరణ్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడానికి అవకాశం దొరకలేదు. అండ్ ఐ థింక్ టుడే ఈజ్ ద డే. అందరూ చెప్పారు, శ్రీకాంత్ సార్ చెప్పారు, ద వే హీ పికప్ యాక్టర్స్, ద వే హీ పికప్ టెక్నీషియన్స్ అని. ఫర్ మీ ఐ ఫెల్ట్ హీఈస్ అ విజనరీ. ఎందుకంటే ఆ టైంలో దసరా అయిన వెంటనే ఇలాంటి ఒక క్యారెక్టర్ నువ్వు చేయగలవు అని నాకు ఒక భరోసా ఇచ్చి ఈ పాత్ర నాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. అండ్ సుధాకర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎస్ఎల్విసి నాకు ఒక రకంగా హోమ్ బ్యానర్ అంటే ఇట్ విల్ నాట్ బి అ రాంగ్.
బికాజ్ ఇది మూడో సినిమా చేస్తున్నాను. ఒక రకంగా ఏమో ప్యారడైజ్ జరుగుతుంది, ఇంకొక రకంగా ఏమో శ్రీశ్రీ జరుగుతుంది. అండ్ శ్రీశ్రీలో ఐఎమ్ ఆల్సో బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. ఐ నో there are a lot of things going on a day-to-day basis. Every day he's in lot of tensions and everything. అయినా కూడా ఈ సినిమా ఫినిష్ చేయాలి, ఈ సినిమా బయట తీసుకురావాలి. ఈ రెండు సినిమా కంపేర్ చేస్తే మన సినిమా కొంచెం చిన్న సినిమానే, కానీ ఈ సినిమా బయటకు తీసుకురావాలి, కిరణ్ సార్ ఒక డెడికేట్ చేయాలని హీ స్టూడ్ విత్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ కొన్ని మందికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఈ స్టేజ్ మీద నిల్చొని. ఈ సినిమా 7th రిలీజ్ అవుతుందంటే దాని వెనక చాలామంది పనిచేశారు. అండ్ ఫస్ట్ క్రెడిట్ గోస్ టు శ్రీకాంత్ సార్. హీఈస్ అవర్ ఆర్ట్ డైరెక్టర్, బట్ హీ డింట్ స్టే జస్ట్ యాజ్ అన్ ఆర్ట్ డైరెక్టర్. అన్ని ఫీల్డ్లో హీ టుక్ కేర్ ఆఫ్ థింగ్స్. అండ్ సుధాకర్ సార్, ఫర్ ద వెరీ ఫస్ట్ డే కిరణ్ సార్ అండ్ సుధాకర్ సార్ కేమ్ టు మీ అండ్ నరేటెడ్ మీ ద స్క్రిప్ట్ అండ్ హీ ఈస్ దేర్ టుడే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన అసిస్టెంట్ డైరెక్టర్ రాజా గురించి చెప్పాలి. ఫ్రమ్ ద డే వన్ నేను చాలామంది అసిస్టెంట్స్ని చూస్తాను. సో సినిమా కొంచెం టైం అవుతూ అలాగే వదిలేసి వెళ్తుంటారు, కానీ ఆయన ఫ్రమ్ ద డే వన్ టిల్ టుడే, ఐ థింక్ హీస్ నాట్ హియర్ టుడే, ఐ థింక్ హీ స్టిల్ ఇన్ ద స్టూడియో, దే ఆర్ వర్కింగ్. సో హీ ఈస్ సమ్వేర్ ఫిల్లింగ్ ద కిరణ్ సార్ ప్లేస్. సో థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ బీయింగ్ దేర్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మై కో యాక్టర్స్ శశి, యుక్తి, థ్యాంక్ యూ సో మచ్. మీరు సినిమా చూస్తారు, వాట్ దే హ్యావ్ డన్, వాట్ మ్యాజిక్ దే హ్యావ్ డన్ ఇన్ ద ఫిల్మ్. మీరు 7th చూడకపోతున్నారు. అండ్ నాగేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పూర్ణచంద్ర సార్, థ్యాంక్ యూ. అండ్ మన మ్యూజిక్ సౌండ్ డిజైనర్ అండ్ కో ఆర్టిస్ట్, everyone, thank you so much. And akkada kontamandi artists unnaru. So when I come here, it's not about hero, villain, heroine. There are a lot of young actors, lot of young actors. I think idi Shashi ki matram debut kaadu, chaala mandiki debut ee cinema. So I wish all the very best to the entire crew. And ee roju friendship day, so happy friendship day andariki. And ee cinema sneham gurinchi. And ippudu I think ప్రెస్ వాళ్ళ ఫ్రెండ్షిప్ మనకు ఎక్కువ కావాలి ఈ సినిమా ఆడియన్స్కి రీచ్ చేయడానికి. సో ఎస్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ అండ్ థ్యాంక్ యూ. ఇంకా సక్సెస్ మీట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Dikshit garu. Wishing you all the very best for KGQ. Thank you to all the media. Thank you మా గెస్ట్లు అందరికీ, రవి గారికి, శ్రీకాంత్ ఓడేలా గారికి, అండ్ సంపత్ నంది గారికి, సందీప్ రాజ్ గారికి. And thanks to all the guests, sir, Srikanth sir, and Ravi sir, Sampath sir, Sandesh sir, andariki thank you so much for supporting us. So yes, thank you. Big TV, without fear or favor.